వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. హ్యాపీ బర్త్డే రిషి నాన్న. సురేఖ అనే సిస్టర్ ఎప్పటినుంచో కామెంట్ చేస్తుంది, వాళ్ళ తమ్ముని బర్త్డే కి విష్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని ఎప్పటినుంచో కామెంట్ చేస్తుంది. కాబట్టి మేము విషెస్ అనేది చాలా వరకు తగ్గించినాం, ఎందుకంటే చాలా మంది బర్త్డే విషెస్ చెప్తున్నారు. అందరికి చెప్పాలంటే కొంచెము లెంతీగా అవుతుంది వీడియో, ఇదే కొంచెం లెంత్ అనేది ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మేము కామెంట్స్ రూపంలో రిప్లై అనేది ఇస్తున్నాం. కాబట్టి ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక అక్క మన ట్రూ సబ్స్క్రైబర్ అంటే ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది, మా తమ్ముని బర్త్డే ఉంది రిషిది మే 20కి విష్ చేయండి అక్క అని కామెంట్ చేసింది. కాబట్టి హ్యాపీ బర్త్డే రిషి నాన్న, ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. నీకేమైనా గోల్స్ ఉంటే అవి కూడా సాధించాలని కోరుకుంటున్నాము. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి కూడా హ్యాపీ బర్త్డే రిషి నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు రిషి బేటా. హ్యాపీ బర్త్డే రిషి నాన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రిషి నాన్న. ఎల్లకాలం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే చిన్నారి పెళ్ళ మనది పార్ట్ 7 వరకు వచ్చినాము. వావ్ ఎంత బాగుందో చెప్పనిక. అంటే పార్ట్ 1 నుంచి కూడా పార్ట్ 7 వరకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంత తొందరగా మీ నుంచి మాపై ఇంత సపోర్ట్ వస్తుందని అస్సలు అంటే అస్సలు ఊహించుకోలేదు. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఎట్లా రుణపడి ఉండాలో మాకు అస్సలు అంటే అస్సలు అర్థమైతే లేదు. ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా కష్టపడి వీడియోస్ అనేది తయారు చేస్తున్నామండి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తుంటూ మీకోసము ప్రత్యేకంగా ఇంత టైం అనేది కేటాయించి వీడియో తయారు చేయడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సరే ఆ కష్టాన్ని పక్కన పెట్టి మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తుంటే అయితే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ కష్టమైనా మీ ముందు చిన్నదే అనిపిస్తుందండి. ఆ కామెంట్స్ చూస్తుంటే ప్రతి వీడియో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా మీ పాజిటివ్ రెస్పాన్స్ ఇలానే ఉండాలని అనుకుంటున్నాము. ఈ రోజు పార్ట్ 7 పిసినారి పెళ్ళము చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఇంకా పిసినారి పెళ్ళం అనే సిరీస్ మంచిగా పోతుందో పోదు అని ట్రై చేసాము. అసలు ఇంత సపోర్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. మంచిగా లైకులు కొడతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పెంటక్క ఎక్కడ పోతున్నావు? దుఃఖం మీదకి పోతున్నా చెల్లె. ఇక పప్పులు ఉప్పులు సామాన్ అంతా అయిపోయింది, ఇక తీసుకొద్దామని పోతున్నా. ఏమైంది ఇంత పొద్దుగల బయటకు వచ్చినావు? ఏం లేదు అక్క, మీ ఇంట్లో కింద ఖాళీగానే ఉంటుంది కదా, కిరాయి కన్నా ఉందామని అనుకుంటున్నాము. మా ఇల్లు వానకు మొత్తం కురుస్తుంది, చల్ల చలి పెడుతుంది అక్క. కిటికీలకి గాలి అంటే గాలి వస్తుంది. ఇక పిల్లలకు సర్దులు అవుతున్నాయి, ఇక బాగుంటలేదు మా ఇంట్లో. ఇక మీ ఇంట్లో కిరాయి కన్నా వద్దాం అనుకుంటున్నాం పెంటక్క, మరి ఏమంటావు? అయ్యో నిన్న మొన్న అడగక ఏం చేసావే? నిన్న మొన్న దాకా ఖాళీగానే ఉండే. ఇక నిన్న పొద్దు కంగా ఒక ఆమె వచ్చింది, కొత్తగా వచ్చిందంట మన ఊరికి. ఇక వాళ్ళ మొగుడుగా కంపెనీలో పని చేస్తుండంట. ఇక కిరాయికి ఏమైనా ఇల్లులు ఉన్నాయా అని నన్ను అడిగితే మా ఇల్లు అమ్మ కింద రూమ్ ఖాళీగానే ఉన్నాయి, మరి ఉంటారా అని అయితే ఉంటాం అక్క అని ఇక ఇంత అడ్వాన్స్ పైసలు ఇట్లా ఇచ్చిపోయిందే. నిన్న మొన్న ఏం చేసినవి అడగక నాకు అర్థం కాదు, ఎవరికో ఇస్తుగా. అయ్యో అంతేనా అక్క? నేను మొన్న సంధిని మడిదిని అడుగుపో మీ వదినలను అడుగుపో ఏమంటారు అని అంటే ఆయన లాపరుగా చేసిండు. ఇప్పుడు తీరా అడిగేసరికి గిట్లా అంటున్నావు. ఎవరక్క మరి వాళ్ళకి ఇవ్వకుండా మాకే ఇయ్యరాదు, ఎవరికో ఏంది ఇచ్చేది? ఊరళ్ళము కరెక్ట్ పైసలు ఇస్తాము, ఇయ్యరాదు పెంటక్క మేము వచ్చి ఉంటాం గాని. ఏ బొద్దు చెల్లె, వేరే ఇల్లు ఏమన్నా ఉంటే చూసుకొచ్చుకో గాని. ఇప్పుడు వాళ్ళకు మాట ఇస్తే ఎట్లుంటది? 10,000 అడ్వాన్స్ పైసలు ఇచ్చిపోయారు. ఇక మన ఊర్ల కంటే 3,000 అడుగుతారు, 2,000 అడుగుతారు మన ఇల్లు. ఇక వాళ్ళు 5,000 ఒప్పుకున్నా ఇక కరెంట్ బిల్లు మనమే కట్టాలంట. గానీ ఇక 5,000 అయినా నయమేగా చెల్లె. ఇప్పుడు మన ఊర్లలో ఎట్లా అడుగుతారు? 1,500కి ఇయ్యరాదు, 2,000కి ఇయ్యరాదు అని కొస్తే అడుగుతారు. ఇక అందుకే అడిగిరు. ఇక వేరే ఊరి నుంచి వచ్చినట్టు పాపము కష్టం చేసుకుంటానికి బతుకుతానికి వచ్చినట్టు అని ఒప్పుకొని ఇచ్చిన చెల్లె. నువ్వేమనుకోకు, వేరే ఇల్లు చూసుకోవే. ఇక సరే అక్క, 2 పైసలు ఎవ్వడు ఎక్కిస్తే వాళ్ళకి ఇస్తారు ఎవరైనా. ఇక నాదే తప్పు పని గానీ నేను ఇన్ని రోజులు అడుగుదామని రాపర్గా చేసిన. ఇక మీ మరిది చెప్పిన చూడు, ఆయన ఏ పని గిట్టనే చేస్తాడు. ముందు ముందు ఏమంటే ఎంక కురుకుతాడు. ఇక ఆయన నువ్వు ఏమన్నా కష్టమే గాని. ఇక సరే అక్క, మరి నీకు రూపాయి లాభం ఉన్న దగ్గరనే చూసుకోరాదు. సరే పోయిరాపో, ఊళ్ళకి పోతున్నంటున్నావా, పోయిరాపో. సరే చెల్లె జర ఏమనుకోకు, వేరే ఎవరిదనగా కాంతం ఉన్నది ఒక రూమ్ ఊతగానే ఉన్నట్టుంది. మరి వాళ్ళ ఇంట్లో చూసుకోరాదు, బాగానే ఉంటది. 1000 రూపాయలకు 1200కి ఇస్తట్టుంది. ఇక ఒక్క రూమ్ ఏం సరిపోతుంది అక్క మాకు మా పిల్లలకు? ఇక బెడ్ అవి ఇవి సామాన్ మస్తుగా ఉందమ్మా, అవన్నీ పట్టాయి. ఇక సరే తీ, వేరే దోడదాని ఉంటే ఇక చూసుకొచ్చుకుంటా. ఇక ఏం చేస్తాం, లేకపోతే ఇల్లు అన్న కప్పిస్తా అక్క.
సరే చెల్లె ఇక పోయి పప్పులు ఉప్పులు అన్ని కొనుక్కరావాలి. ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది. ఇప్పుడు కూర గిట్ల ఉండలేదు. కూరగాడు పప్పు చారు అని ఒకటే కలుగుతుండు. పోయి అన్న కొనుక్కొస్తానేమ్మ. చింతపండు లేదు, ఏం లేదు. నీ దగ్గర చింతపండు ఉంటే ఇంత పెట్టరా? అదే మీ చెట్టుకు వెళ్ళిన చింతపండు ఏమైనా ఉంటే ఫుల్గా ఉంటది మంచిగా మీ చెట్టుది. ఇక్కడ దాకా మా ఊళ్ళకంతా పెట్టించిన గిత్తాత నాకు ఒక వారం 2 వారాలకు అయితట్టు గిత్తాతనే ఉంది. ఇక ఊళ్ళకి పోయే కొనుక్కరాకు. సరే సరే పోయి కొనుక్కొస్తా. ఓ అన్న ఎవరు రే షాప్లా? ఓ సురేఖ అక్క షాపులు ఉన్నవా? నవీన్ అన్న బయటికి వెళ్ళారేం రో? ఎవరు షాపులు ఉన్నారా లేరా? చెప్పు పెంటమ్మా, లోపలున్నాము, సామాన్ అంతా చదువుతున్నాం గానీ ఏం కావాలి పెంటమ్మా? పప్పులు ఇప్పుడు కావాలయ్యా సేటు. ఇక పప్పు చారు చేద్దామంటే ఇక చింతపండు అయిపోయింది. ఇక పప్పు గిట్ల లేదు. ఇక అందుకే అయ్యా గిట్ట తెర పప్పు గింత కందిపప్పు పెట్టరాదు, పప్పు చారు కాసుకుంటా గాని. పెడతా గానీ సామాన్ అంతా అయిపోయిందని మరి ఇక 2 పప్పులే అడుగుతున్నావు. ఇక ఉప్పు ప్యాకెట్, కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్ ఇక అవన్నీ తీసుకోరాదు. సామాన్ కని వచ్చినావు అన్ని సామాన్ తీసుకోవు. ఉప్మా రవ్వ అవి ఇవి ఏమేమి తక్కువైనవి అన్ని అయిపోయినాయి అంటున్నావుగా. తీసుకురావరాదు పెంటమ్మా, ఆగువకే ఇస్తా గానీ. తీసుకుంటా గాని పైసలు లేవయ్యా. మరి ఉద్ధరిస్తావా? తర్వాత ఇస్తా గాని, కొన్ని నెల రోజులు అయినాక ఇస్తా గాని, జీతం పడ్డాక. ఓయమ్మో, పొద్దున బోని పూట పొద్దరు సంధి ఎవ్వరు గిరాక్ గాలే పెంటమ్మా. నువ్వే మోదాలు వచ్చినవు. ఇక బోని పూట ఉద్దరంటే ఇయ్య పెంటమ్మా. ఇక 10-20 ఇచ్చే తీసుకోవా. ఇక బోని పూట ఇక అన్ని సామాన్ అయిపోయినాయి అంటున్నావుగా. ఇక ఇస్తా ఇక నెల రోజులు కాదు కానీ 15 రోజులు ఇస్తా అంటే ఇస్తా పెంటమ్మా. మరి చెప్పు ఏమేమి ఇయ్యను? అన్ని కిలకిలు ఇయ్యనా? అన్ని ఫ్రెష్ ఉన్నాయి. నిన్ననే తీసుకొచ్చిన సామాన్ అంతా. కిలో ఇయ్యనా? 2 కిలోలు ఇయ్యనా? ఓ అమ్మ, కిలో 2 కిలోలు మాకెందుకు అయ్యా? మేము ఎంతమంది ఉన్నాము తల్లి? నలుగురము. నలుగుట్లకి కిలో కావాలనా? ఏముందయ్యా అన్ని షటాక్ లెక్క కట్టి. చక్కెర ఒకటి రోజు సాయి తప్పదు కదా, అదొక్కటి అద్దపావు కట్టి. ఆ షటాకు ఏమిటి సరిపోతాయి పెంటమ్మా? ఆ రంగమ్మ ఒకతే ఉంటది ఇంట్లో. ఆ మొసంటిది నెలకు కావాల్సిన సామాను కిల తీసుకుపోతది ఒక్కదానికే. నువ్వేమో ఇంటి లాగులో నలుగురు ఉంటారు, ఇంకా పిల్లలకు అదో ఇదో చేసి పెట్టాలని అంటావు. ఈ షటాక్ ఏం సరిపోతుందమ్మా? ఓ అమ్మో, బాగానే ఉన్నవమ్మా. సరిపోతాయి సేటు, నేను సర్ది చేస్తా. నీకెందుకు గానీ ఇక షటాకు ఇష్టం అంటే లేకపోతే లేదు. ఒకటే బట్ల ఆడిపించుకుంటున్నావు. ఇక ఉద్దరా ఇస్తున్నావు అనేట్టుగా అట్లా మాట్లాడుతున్నావు. నెల రోజులకు ఇస్తానగా పుణ్యానికి ఏం తీసుకోవతలేంటి నీ సామాను. నెల రోజులకు నీ పైసలు ఇవ్వకుంటే నన్ను అడుగు. ఇస్తావా? లేకపోతే వేరే షాప్ అన్నావు అనుకుంటా సేటు. ఇక వాటి అమ్మ తీసుకో, అన్ని షటాక్ వేసి ఇచ్చిన వాటి పండుగ చేసుకోపో. మళ్ళా నెల రోజులకు పైసలు ఇవ్వకుండా మంచిగా ఉండదు పెంటమ్మా. ఇక బోని పూట ఇక నీకని ఉద్ధరించిన వేరే అయితే ఇవ్వకపోదు. అరే సేటు మంచిగా ఇచ్చినావు తీయి. ఇస్తానగా ఇస్తానప్పుడు ఇస్తా. మాట అంటే మాట మీదనే ఉంటా సేటు. నేను ఇక పోయి వస్తా. సురేఖక్క ఉన్నారా షాప్ లా? ఓ అన్నా నువ్వు ఈయనే ఉన్నావు. సామాన్ తెచ్చిర్రా అన్న? ఇక నిన్న సామాన్ పోస్తే ఏం లేవని ఉల్టా పంపించిర్రు. ఇవాళ తెస్తామన్నారు, మరి తెచ్చిరా లేదా అన్న? నిన్న పొద్దుకంగానే పట్టుకొచ్చింది. అన్ని సామాన్ తెచ్చినాం, అన్ని ఫ్రెష్ ఉన్నాయి. చెప్పు ఏమేం కావాలి, ఏమేం తీసుకుంటావు చెప్పు. అన్ని కిలో కట్టి అన్న సామాన్ అంతా అయిపోయింది ఇంట్లో. ఇక కావాలంటే ఉప్మా రవ్వ, ఇక గవి సేమియాల ప్యాకెట్లు అవన్నీ 2 కిలోలు ఇయ్యి. ఇక గవి సరిపోవు, పిల్లలకు అవి ఇవి చేసి పెట్టాలన్నాయే. సరిపోవన్నా. అవు గాని ఇక పెంటమ్మా ఏమో గుడ్డ కవర్లు ఏమో తీసుకోబోతుందన్న. ఏమిటికి వచ్చింది? చక్కెరకు వచ్చిందా? చాపతకు వచ్చిందా? ఆమెనా అమ్మ, ఇంట్లో సామాన్ అయిపోయింది అంటే ఓ అమ్మ పొద్దుగల బోని పూట ఇంట్లో సామాన్కి వచ్చింది. ఇక ఎన్ని వేల బిల్లు చేసిపోతుంది అని నేను అనుకుంటే అన్ని షటాక్ గట్టి అన్నానన్నది. ఓ అమ్మ, నేను నోరెళ్ళబెట్టిన చెల్లె నిజంగా. కాదు, ఇంట్లో సామాన్ అన్నోళ్ళగో నీ లెక్క కిలోలు 2 కిలోలు తీసుకుంటారు. ఆమె షటాక్ ఇవని అన్ని షటాక్ కట్టుకోపోయింది. ఇంకా చక్కెర షాపత ఒకటి జర ఎక్కువ తీసుకుపోయింది. ఇక రోజు చక్కెర షాయి పెట్టుకుంటారు కదా, గట్ల కదా ఒకటి ఎక్కువ తీసుకుపోయింది. ఏమో నాకు సిగ్గు అయిందమ్మా గట్ల తీసుకుపోతే. అమ్మో, ఆమె గురించి తెలియదన్నో నీకు. పైస పోతే పానం పోతది. ఆమె ఏమనుకుంటావు? ఇప్పుడు షేటాకు నెల రోజులు చేస్తది. కొసిరి అందనే సరిపించుకుంటది మొత్తము. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇట్లా ఆమె తీరే ఉండరన్నా. పైస పోతే పానం పోతది. పోరగాళ్ళు బడి పోతే మా పిల్లలు ఏమో రోజు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుపోతే ఆ పిల్లలు రూపాయి తెచ్చుకొని అలా అక్క 1 రూపాయి కొనుక్కుంటారు, పోరగాడు 1 రూపాయి కొనుక్కుంటారు. వాళ్ళ అమ్మ గుణాలే వచ్చినాయి అన్న వాళ్ళకు. ఇక మనకెందుకు? వాళ్ళకున్న దాంట్లో వాళ్ళే జరిపించుకుంటారేమో గాని గంట పీసాతలు ఏమో ఏడ చూడలేదన్న. ఎవ్వరి దగ్గర లేవు. ఓ అమ్మో, రూపాయి దగ్గర లెక్కలు చేస్తారు తెలుసా? కావచ్చమ్మా, ఆమె తీరు ఆమె మాట చూస్తేనే అర్థమైతుంది ఆమె ఎన్ని పీశాతలు చేస్తుందో. ఇగో అసంటోళ్ళ దగ్గర దాసి దయ్యాల పాలు చేసినట్టే అవుతుందమ్మా లాస్ట్కి వచ్చేసరికి. ఇక మనము అన్నిందాల కష్టం చేసుకొని నిమ్మలంగా తిని పందాం అనుకుంటాం చూడు, మనకు అంతకంత కష్టం దొరుకుతుంది, అంతకంత పైసలు ఉంటాయి. గట్లనే ఉండాలమ్మా. పీశాతలు చేస్తే ఎన్నడకు మీదికి రాము.
అట్లనే ఇంకా తక్కువకే అవుతాం గానీ ఎక్కువకు రాము. ఇక సరే అమ్మా అయ్యో ఎవరెట్లుంటే మనకేంది గాని. అవును మీరు కిరాయికి ఉంటట్టు తెలిసింది, మరి ఏడుంటుర్రమ్మా? ఇక మీ ఆయన అన్నాడు నిన్ననే కిరాయికి ఉండాలన్నా ఏనన్నా రూమ్ చూసుకోవాలని అన్నాడు. మరి పెంటమ్మల ఇల్లు కింద ఖాళీగానే ఉందిగా, అందులో ఉండొచ్చుగా అమ్మ పోయి, బాగానే ఉంటది. అదే అన్న ఇక పెంటమ్మోళ్ళ ఇల్లు కింద ఖాళీగానే ఉంది కదా అని పోయి అడిగిన పొద్దుగల్లా. ఇక అడిగితే బయట కిరాయి కొల్లంటే ఎవరో వేరే ఊరోళ్ళు వచ్చిరంట. ఇంకా కంపెనీ వాళ్ళు మన ఊర్లో కొత్తగా ఇక కంపెనీలో పని చేస్తుందంట. అలా మొగడు ఇక కిరాయికి ఉంటాము అని అడిగిపోతే 5,000కు ఇక మాట్లాడుకొని నెలకు 5,000 కిరాయితోని ఇక ఒప్పుకొని వెయ్యిరంట అన్న. ఇవాళ వస్తారంట సామాన్ తీసుకొని. ఇక మీ ఊరోళ్ళు అంటే 1,500 1,000 అడుగుతారు షిల్లే. ఇక ₹2 ఎక్కువ గాని తక్కువ గాని ఇక బయట వాళ్ళు వచ్చి అడిగిర్రు. ఇవాళ మాట మీద ఉంటారు మన ఊరోళ్ళు. టైం తీయరమ్మా అంటే ఇక సరే తీయమ్మ, నీకు ₹2 ఎక్కువ ఎక్కడ వస్తే అక్కడనే చూసుకుంటావు కదా, సరే తీ మరి వేరే ఇల్లు అన్న మాట్లాడుకొచ్చుకుంటా అని ఇక సరే అన్న. మళ్ళా ఊకే ముందే కంపనూర పెంటమ్మది ఆ ఇల్లు ఇట్లా బందోబస్తు కట్టింది. ఒక్కొక్క దగ్గర వేసి రూపాయి ఒక దగ్గర వేసి అంత బందోబస్తు ఇల్లు కట్టింది. కిందనేమో కిరాయికి ఇస్తానుకు జబర్దస్తు కట్టింది ఇల్లు. మీదనేమో ఉత్తుత్తగానే ఉంటది అన్న, ఏముండదు మీద చూస్తానుకు అన్న సందమే ఉండదు. ఇక కిందనేమో లైట్లు పెట్టించింది, ఫ్యాన్లు అన్ని ఇందాల సోఫా సెట్లు అన్ని పెట్టించింది. ఇక మరి అదే కిరాయి 5,000 అంటే ఎట్లుంటే చెప్పు. ఇక అడ్వాన్స్ ఇచ్చిపోయారంట, 10,000 అడ్వాన్స్ ఇచ్చిపోయారంట. ఇక సరే ఇటు పెంటక వేరే రూమ్ ఏమన్నా ఇల్లు ఉందేమో చూసుకొచ్చుకుంటది. నేను వాళ్ళకి మాట ఇచ్చినన్నావు కదా, ఇక ఎందుకు మళ్ళా మాట పొడగొట్టుడు, మళ్ళా గలీజ్ ఉంటదని ఇక పోయిన అన్న. ఏం చేస్తాము, ఇక కాంతమ్మల బిడ్డోళ్ళ ఇల్లు ఉందంట, ఒకటే రూమ్ ఉందంట. మరి మా ఇల్లు కట్టుకునేంత వరకు గననే ఉంటామన్నా. ఇక ₹1,000కు 1,200కు ఇస్తుందంట. ఇక పోయి మాట్లాడదాం అనుకుంటున్నా. అవ్వమ్మ వద్దని మంచి పని చేసినావు. ఇక ఆమె బంగ్లకు, ఆమె కట్టించిన పెద్ద బంగ్లకు ఇక 5,000 6,000 పక్కా తీసుకుంటుందని అందరికి తెలుసు. అందుకే మన ఊరోళ్ళు ఇంతవరకు ఎవ్వరు అడగలేదు. ఇప్పుడు టైంకి కిరాయి పైసలు ఇవ్వకుండా ఇజ్జత్ తీస్తుంది ఆ పెంటమ్మ ముందే, ఆమె గురించి తెలుసా అని ఎవ్వరు పోలేదు. ఇక నువ్వు పోయి బాగానే అడిగినావు ఆమె, నువ్వు మంచి పని చేసినావు తీయొద్దని. అవునన్నా, నేను గిట్లా అనుకున్న తర్వాత అమ్మో వేరే వాళ్ళు తీసుకున్నదే మంచి పని అయింది. లేకపోతే నన్ను కిరాయి పైసలు కరెక్ట్ నెలకి ఇవ్వకపోతే ఎంత ఇజ్జత్ తీస్తున్నావు. నేను టైంకి ఇస్తుంటే గాని ఇప్పుడు సైమన్కి ఉండయి. జర ఒక 10 రోజులు అటు ఇటు అవుతాయి గాని అప్పటి వరకు ఊకోకపోవన్న. నిజంగా జిజ్జు అంటే జిజ్జు పడుతుంది. ఇప్పుడు సామాన్కి అన్ని బందోబస్తున్నాయిగా ఇంట్లో. ఇప్పుడు కరెంట్ బిల్ అంతా ఆమెనే కడతదా. ఇగో బోరేసినా ఎంత మాటలు, మా టీవీ పెట్టుకున్నా, ఫ్యాన్ పెట్టుకున్నా, లైట్ పెట్టుకున్నా, ఎన్ని మాటలు అంటదో అన్నాక మాటలన్నీ నేను పడకపోదన్నా. ఇక పోని ఇక వేరే వాళ్ళకి ఇచ్చిన పుణ్యం అయింది. నేను వేరే ఇల్లు ఏమన్నా ఉంటే చూసుకొచ్చుకుంటా. ఏంటమ్మా అప్పుడే వచ్చిర్రు? కాదు రేపు 1 తారీఖు, 1 తారీఖు నుంచి 1 తారీఖు కరెక్ట్ నెల లెక్క చేస్తుంటిమి. ఒక రోజు ముందే వచ్చిర్రు. ఏం తప్పిపోయిందని వచ్చిర్రమ్మా గింత డబ్బునా? రేపే వద్దాం అనుకున్నాం అక్క. ఇక కానీ రేపే డ్యూటీలు ఎక్కాలంటేనా ఇక రేపు వచ్చి సామాన్ ఏడు చదువుకుంటాము, ఎప్పుడు చదువుకుంటాము, ఎప్పుడు వండుకుంటాము అని ఇవాళ ఒక రోజు ముందు వచ్చి సామాన్ గిట్ల అన్ని చదువుకొని నిమ్మలంగా ఉండొచ్చు అని వచ్చినాం అక్క. ఇప్పుడు వస్తే ఏమైతుంది, ఒక్క రోజుకి గట్ల మాట్లాడుతున్నావు అక్క నువ్వు. సరే సరే గాని ఒక రోజుకు ఏం పోయేది ఉంది గాని ఇల్లంతా నీట్ ఉంచుకోరి, ఇంత డ్యామేజ్ కాకుండా చూసుకోరి. మేము మీద మామూలుగా కట్టుకున్నాము, గిట్ల లేదు మాకు మీద గాని ఇక కింద ఆళ్ళకు కిరాయికి ఇచ్చేది ఉంటదని నీట్ కట్టినాము. పూల చెట్లు వేపించినాము, బొమ్మలు వేపించినాము, అన్ని నీట్ గా వేపించినాము. కలర్లు గిట్ల పెయింటింగ్ గిట్ల మొన్న వేపించినాము. మొన్న మా ఊర్లో బొడ్రాయి పండుగ అయితే ఇంకా గాయాలు వేపించినాము. ఇక ఇంతనన్న మరకలు పెట్టిందనుకో మంచిగా ఉండదు. ఇక కిరాయి ఎక్కువ కలుగుతుంది చెప్తున్నా. ఇక పిల్లలు బాగానే కొంటే పిల్లలు ఉన్నట్టు మీ పిల్లలు ఇక నీట్ ఉంచుకోరయ్యా. ఏం చెప్తున్నా? నీట్ గానే పెడతాం అక్క. మా పిల్లలు ఇంతకు ముందు ఉండే దగ్గర కూడా ఏం గలీజ్ చేయలేదు, నీట్ గానే ఉంచుకుంటాము. ఇక మా ఇల్లు లెక్కనే చూసుకుంటాం తీయక్క. ఇక మేము ఎల్లకాలం ఈయనే ఉండాల్సి వస్తట్టుంది. ఇక నా డ్యూటీ ఇక్కడనే అయ్యింది. ఇక చాలా రోజులు ఇక్కడనే ఉంటాం కాబట్టి మా ఇల్లు లెక్కనే చూసుకుంటాం అక్క. నువ్వేం ఆలోచించకు, ఏం ఫిక్కర్ పెట్టుకోకు, మంచిగా నీట్ గా ఉంచుకుంటాం తీయి. గదే తమ్మి, మనం ఎంత నీట్ గా ఉంచుకుంటే అంత నీట్ గా ఉంటది, చాలా రోజులు ఉంటది అని ఇట్లా వేపించినాము. మస్తు పైసలు అయినాయి తమ్మి, ₹1,00,000 దాకా అయినాయి. ఇక మా ఓడే అని జర తక్కువ తీసుకుండు, 60,000 అలా మొత్తం వేసిపోయిండు. అదే మీద వేపిద్దాం అనుకున్నాం కానీ ఇక మీద మేమే ఉంటాం ఎట్లున్నా నడిచిపోతది. ఇక కింద కిరాయికి ఇస్తే బాగుంటది అని గిట్ల వేపించినాము. నీట్ గా ఉంచుకోరు నాయన జర. సరే సరే అక్క. పోయి వస్తా, పిల్లలు మంచిగా ఆడుకోరు, కొండ శాతం చేయకురు నాయన. సరే సరే ఆంటీ. మమ్మీ ఆంటీ ఏంది మమ్మీ ఇట్లా మాట్లాడుతుంది? వచ్చి ఒక్క రోజు ఇట్లా కాలే మొత్తం కయ్య మొత్తుకుంటుంది ఏందే? కాదు ఒక్క రోజు ముందు వస్తే ఏమైతుందంట మాకు బాధ. మనం డాడీ అడ్వాన్స్ పైసలు ఇచ్చిండు కదా, అయినా కూడా నిజాయితీ లేకుండా ఇట్లా మాట్లాడుతుంది చూడు మమ్మీ.
అవును బేట, ఇట్లనే ఉంటారు. మన ఇళ్ళ కిరాయికుంటే ఇక వాళ్ళు ఏమన్నా పడాలి, ఏం చెప్పినా చెయ్యాలి, తప్పదు. కానీ ఇక సరే, ఇక కొత్తగా వచ్చినాం కదా, ఇక ఆంటీకి తెలియకనో మనకు తెలియకనో ఇట్లా జరుగుతుంది. కానీ వస్తుంటే వస్తుంటే మనకి అలవాటు అయితే తినన్నా. సరే, ఏం కావాలి చెప్పు, ఏం టిఫిన్ చేయను? మమ్మీ నాకు దోశ. సరే సరే నాన్న, నేను దోశ వేసుకొని వస్తా, ఇక కూర్చొని టీవీ చూడుర్రి. అరే పిల్లలు, ఏం చేస్తుర్రురా? టీవీ చూస్తున్నాం ఆంటీ, కనిపిస్తలేదా? బాగానే చూస్తుర్రు టీవీ గాని. ఓ బుజ్జి, ఈడికెంచి లేవు, అసుంట కూర్చోపో, నేను ఈడ కూర్చుంటా. అక్క కూర్చో అక్క, టీవీ చూడు, కూర్చో కూర్చో. కాదు తమ్మి, అంత బాగానే ఉంది, మర్యాద ఇట్లా అంత బాగానే ఉంది. గాని కాదు, ఇప్పుడే వచ్చిరు, ఇప్పుడే టీవీ పెట్టుకొని చూస్తే కరెంటు బిల్లు తక్కువ కాలుతుందా తమ్మి? కాదు, కరెంటు బిల్లు నేనే కట్టాలి. మీ పైసలలో ₹1 కరెంటు బిల్లు పోయేది లేదు, మీరు కట్టేది లేదు. మరి ఎందుకమ్మా గంట చూస్తురు? పిల్లలు ఊరికే టీవీ చూస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మా ఇంట్లోనే టీవీ లేదు. మొన్నటిదాకా మా పొరగాడు ఒకటే టీవీ చూస్తుందని టీవీ అంతా అమ్మేసాము, కరెంటు బిల్లు ఎక్కువ కాలుతుందని. ఇక మీరు వచ్చి రాకనే టీవీ పెట్టుకొని చూస్తారు, కరెంటు బిల్లు మస్తు కాలుతుంది, బంద్ చేయరి. ఇక పిల్లలకు అలవాటు అక్క టీవీ చూడు. ఇక పాతింట్లో ఉన్నప్పుడు ఇట్లా ఇక ఇక్కడ బయట తిరగకుండా ఎవరు జోలికి పోరు, ఏడ ఆడుకోరు, బయటికి వెళ్ళకుండా ఇక టీవీ చూసుకుంటానే అలా టైం పాస్ అవుతుంది అక్క. ఇక కరెంటు బిల్ ఎక్కువ అవుతుందా? సరే సరే పిల్లలు టీవీ అంటే బంద్ చేయరమ్మా, ఆంటీ చెప్తుంది కదా. సరే బంద్ చేస్తాం డాడీ. అదే అంటున్నా, ఊక పెట్టుకొని టీవీ చూసి అనుకో, కరెంట్ బిల్లు ఊట కాలుతుంది. ఊక పెట్టుకోకుర్రి, 2-3 రోజులకు ఒకసారి పెట్టుకోరి నాయన. సరే సరే అక్క. అవు గాని పిల్లలు, మీ అమ్మ ఎక్కడ పోయిందిరా, కనిపిస్తలేదు? చెప్పక్క, పిలిచినవా? ఇక పిల్లలకు దోశ ఏమంటే ఇక పిండి కలుపుతాను పోయినా గాని. ఏమైందక్క, చాయ్ తాగినవా? పొద్దుగల వచ్చినావు. ఏడమ్మా, ఇంకా చాయ్ తాగలేదు, పెట్టుకోలేదు, తాగలేదు. ఇక నువ్వే తగ్గి తత్తుంటే పోయరాదు గాని. అవును, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పెట్టరాదురా, అయిపోయింది. అల్లం ఎల్లిగడ్డ నా లేదక్క, మొన్ననే లాస్ట్ అయిపోయింది. ఈడికి వచ్చినాక ఫ్రెష్ గా తీసుకొని పట్టిద్దాం అనుకున్నా, లేదక్క. అయ్యో, పట్టియలేదా ఇంకా? సరే కానీ గిత్త కారం పొడి అన్న పెట్టమ్మా, కారం పొడి మొత్తానికి అయిపోయింది. ఇక ఆఖరికి జరంతున్నాగా నిన్న గిత్త టమాటా తొక్కు నూరుతప్పుడు దాన్ని వేసిన. ఇక ఇప్పుడు గింత పప్పుసారి వేద్దామంటే అలా పచ్చికాయలు లేవు, ఒకటి కారం వేసాను వేద్దామంటే కారం గిట్ల అయిపోయింది. కొంచెం కారం పొడి పెట్టమ్మా. సరే అక్క, తీసుకొస్తా జరుండు. అక్క కొంచెమే ఉంది, మాకే ఇంకా కొంచెం ఉంది అక్క, ఇంకా 2 రోజులు వస్తుందేమో. ఇక అందులో నీకు తీసి పెట్టినా, ఇక వాటి తీసుకో. సాల్టీ అమ్మ కొంచెము, ఎంతనో. ఇక పప్పు చార్లకు గిత్త తెస్తే మస్తు మస్తు అవుతుంది. కానీ ఇంకా అట్లనే గిత్త చింతపండు ఉంటే రాదురా, పప్పు చార్లా ఇంత పిసికి పోస్తే, నానబెట్టి పిసికి పోస్తే కమ్మగా అవుతుంది చారు. గిత్త పెట్టమ్మ చింతపండు ఉంటే. లేదక్క, చింతపండు మొత్తం అయిపోయింది. ఇక సామాన్ గిట్లా మేము నిన్ననే వస్తుంది, సామాన్ గిట్లా అంతా అయిపోయింది. ఇక రేపటి ఎల్లుండి పోయి తెచ్చుకోవాలి, చింతపండు లేదక్క. అయ్యో చెల్లె, సరే సరే తీ. ఇక పప్పు చారు గిట్లా చేసి మళ్ళీ ఇంటికి వస్తది. సోఫా సెట్లు బాగున్నాయి, మెత్తగున్నాయి, ఈడనే కూర్చుంటా. పిల్లలు టీవీ బంద్ చేసిరు ఎందుకు నానా? మమ్మీ, ఆంటీని చూస్తే నాకు ఎంత కోపం అంటే కోపం వస్తుంది తెలుసా? కాదే, నిన్ననే వచ్చినాం మనము. నిన్న వచ్చిన రోజేమో ఎందుకు ఇంత డబ్బున వచ్చిర్రు, ఒక రోజు ముందు ఎందుకు వచ్చిర్రు, రేపు రావచ్చు కదా అని అట్లా మాట్లాడింది. ఆ ఇల్లు నీట్ గా పెట్టుకోరి అని అట్లా మాట్లాడింది. ఇప్పుడు వచ్చినాక టీవీ బంద్ చేయరమ్మా, కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది అని టీవీ బంద్ చేయించింది మమ్మీ. నేను డాడీ తమ్ముడు కలిసి టీవీ చూస్తుంటే కావలసుకొని టీవీ బంద్ చేసింది. కాదు మమ్మీ, ఈ ఇల్లు ఏడు దొరికింది మనకు? ఈ ఆంటీని చూస్తే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది తెలుసా? ఇప్పుడే మనం వచ్చి ఎంతసేపు ఇట్లా కాలేదు. కారం పొడి కోసము, చింతపండు కోసము, అన్నిటి కోసం మన ఇంటికి రావడం అవసరమానే? ఆమె దగ్గర ఉంటాయా సామాను? అన్ని మన దగ్గరకు వచ్చి ఆడుకుంటుంది ఏంది? ఇంకా చాయ్ పోయి అని అన్నది, నువ్వు ఇంకా నయ్యం చాయ్ పోయలేదు ఆమెకి. అరే పోని బేట, ఇక కొంతమంది అట్లనే ఉంటారు, ఇక తూడ్చుకుంటూ పోవాలన్నా. ఇక మనం వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాం కాబట్టి అట్లనే రుబాబ్ చేస్తారు. ఇక కరెంటు బిల్లు ఇట్లా ఎక్కువ అవుతుందేమో ఆంటీకి. ఇక మనం ఏం చేస్తాము, ఆమె చెప్పినట్టు వినాలన్నా కొన్ని రోజులు. కరెంటు బిల్లు మనం కడతానేమో మనం ఎంతనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆంటీ కరెంటు బిల్ లేకుండా మనకు 5,000 చెప్పింది కదా రెంటు. అందుకే ఆమె తగ్గట్టు ఆమె ఎట్లా చెప్తే అట్లనే వినాలన్నా. ఇక ఊక ఆమె వచ్చినప్పుడు టీవీ చూడకుర్రి, ఆమె మీదకి పోయినప్పుడు టీవీ ఆన్ చేసుకొని చూడండి, ఆమె కిందికి రాగానే బంద్ చేయరి. నిజంగా ఏంది తల్లి, ఏడు దొరికిందే మనకు? ఓయమ్మో, గింత ఘోరంగా ఉంది. కాదే, మనం వచ్చి ఒక్క రోజు ఇట్లా కాలేదు, కారం పొడి కావాలి, ఉప్పు పప్పులు కావాలని మన ఇంటికి వస్తుందేమి నాకు అర్థం కాదు. చాలా పీసిది ఉన్నట్టుంది తల్లి. మొన్న అడ్వాన్స్ కడతప్పుడు వచ్చిన చూడు, గప్పుడే అంటుంది 5,000 ఇప్పుడు ఇస్తాక ఇంకా 10,000 నెక్స్ట్ నెల ఇస్తా అంటే, కాదంటే కాదు, ఇప్పుడు ఇయ్యాలని ఖచ్చితం చేసి అన్ని పైసలు వసూలు చేసింది నా దగ్గర. నేను అప్పుడే అనుకున్నా, ఓమ్మో ఈ అక్క చాలా పీసిది ఉన్నట్టుంది అని అనుకున్నా. ఇప్పుడు వచ్చి ఒక్క రోజు ఇట్లా కాలేదు, టీవీ బంద్ చేయరి, కరెంట్ బిల్లు కాలుతుంది అని అంటుంది. ఇప్పుడు మనం లైట్లు వేసుకోకుండా ఉండాలా, ఫ్యాన్లు వేసుకోకుండా ఉండాలా? ఎట్లా, ఏంది, ఏం కథ నీ తల్లి? పూకనన్న గీ ఇంట్లోకి వచ్చినాము. ఆగో సప్పుడు అవుతుంది మమ్మీ, మళ్ళీ వస్తున్నట్టుంది.
ఏం చేస్తుర్రురా పిల్లలు? ఏం చేస్తలేమక్క. ఏమైంది? వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చినవు? ఏం లేదురా, నీళ్లు ఉడుకుడుకున్నాయి, తాగబుద్ధి అయితలేదు. ఇక మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్టు అనిపించింది, దాన్ని పెట్టి రాదమ్మా, జరైనాక తాగుతా, చల్లగా ఉంటది. సరే ఇక్కడదే పెట్టిస్తక్క. ఓయమ్మో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందో లేదో అనుకునే కానీ ఫ్రిడ్జ్ గిట్లుందా? మొత్తం కరెంట్ బిల్లు మొత్తం నాశనం చేస్తట్టురేమ్మా. మొన్న నెల కరెంట్ బిల్లు మొత్తమే రాలేదు, 0 బ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చినాక వేరే కరెంట్ బిల్లు వస్తట్టుంది. ఇంకేమేమి ఉన్నాయమ్మా? టీవీ పెట్టుకొని నీ పిల్లలు ఒకటే పని టీవీకి ఎర్రై చూస్తున్నారు. అగో లైట్లు నడుస్తూనే ఉన్నాయి, ఫ్యాన్లు నడుస్తూనే ఉన్నాయి. జరసేపు బంద్ చేస్తే కాదా అమ్మా? ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇట్లుంది అంటున్నావు, ఎంత కరెంట్ బిల్ అవుతుందో ఏం కథనో. సరే జరసేపు నా వాటర్ చల్లగా అయ్యేదాకా ఇంతసేపు పెట్టు ఫ్రిడ్జ్ లా. ఇక ఆ నుంచి బాటిల్ తీసినాక బంద్ చేయమ్మా. ఇక ఊట గలగల కరెంట్ బిల్లు. ఫ్రిడ్జ్ బంద్ చేస్తే ఖరాబ్ అవుతుంది అక్క. ఇక ఫ్రిడ్జ్ ఒకటి ఎప్పుడు నడవాలి. అరే గట్లనా? అయినా ఫ్రిడ్జ్ తోని ఏం లాభం ఉందమ్మా? కూరగాయలు అన్ని అల్ల పడేస్తారు, మళ్ళా రేపు పొద్దుగాల లేచి అవే కడిగి వండుకొని తింటారు. ఏమన్నా రుచి ఉంటాయి కూరగాయలు? ఏ అమ్మ బాగానే ఉంది. అయినా బట్టలు వింటందుకు ఒక మిషన్ ఇట్లున్నట్టుందిగా. మేము నిన్న చూసినాను, మీరు ఆ ఆటోలకి సామాన్ అంతా దించుతుంటే ఒక బట్టల మిషన్ చూసినా. గవన్నీ పెట్టే కరెంటు బిల్లు మోపడైతే తల్లి, గవన్నీ పైసలు కట్టుడు మా శాత కాదు. మా దగ్గర ముందే పైసలు ఉన్నాయి. మీరు ఇచ్చే 5,000కు కరెంటు బిల్లు 2-3 వేలు వస్తే ఏం చేస్తామమ్మా మేము? ఈ కాడ నుంచి మీరే కట్టుకోరి కరెంటు బిల్లు. అక్క ఈడికే కిరాయి ఎక్కువైందని మేము బాధపడుతున్నాము, కరెంటు బిల్లు కూడా మీరే కట్టుకోరు అంటే ఎట్లక్క? నువ్వే ఆలోచించి చెప్పాలి కదా. కాత్తమ్మి, ఇక మీకు ఏం సామాన్ ఉంటాయేమో, ఇక గుత్తగానే పొద్దుగాల డ్యూటీలకు పోతారేమో, ఇక పిల్లలు ఇట్లా స్కూల్కి పోతారు, ఏం ఫ్యాన్లు గిట్ల వేయరు అని అనుకున్నా. ఇక ఇప్పుడు ఎండాకాలమేనా నేను ఆలోచించలేదు బాగా. ఇక అటుగాక మీకు టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉన్నాయి. ఆ లైట్లు కలర్ లైట్లు తెచ్చుకుని అవేసుకుంటారు. ఆ వాషింగ్ మిషన్ ఏమంటారు చూడగా అది ఉంది. ఆ నిండాలు ఉన్నప్పుడు కరెంటు బిల్లు మస్తు తాగుతుందమ్మా, మోపడైతుంది గట్లా అని అంటున్నాయ్యా. సరే అక్క, ఏం వాడం తీయి. ఇక ఫ్రిడ్జ్ రోజుకొకసారి జర్సేపు ఆన్ చేసి మళ్ళా బంద్ చేస్తాం తీయక్క. ఎక్కువ ఏం వాడము. బట్టలు ఇట్లా చేతి మీదనే వింత తీయి. ఆ గట్లనో మంచిగుంది కానీ ఇప్పటిదాకా చాయ్ పోయమంటే పోయకపోతివమ్మా. ఇక నేను మీది పోయినాక పప్పు గిట్ల కాసినాక గావర్ అవుతుంది. ఇంత పొద్దుగల బువ్వేం తింటాని. ఇక అయ్యో కింద చాయ్ పోస్తున్నది కానీ మళ్ళీ వచ్చిన గీతతో పోయి అమ్మ పానం గావర్ అవుతుంది. ఏమైనా టిఫిన్ బొక్కిన చేసినావా? గీతతో ఉంటే రాదు తింటా. ఏదక్క టిఫిన్ ఇంకా చేయలేదు, ఛాయ్ ఉంది, కొంచెం పోసుకొస్తాగు. అక్క తాగు. అబ్బా ఛాయ్ ఎంత కమ్మగుందమ్మా, తాగుతుంటే తాగబుద్ధి అవుతుంది. ఇంత తీయగా పెట్టినవు. షాపత్తా? ఏం షాపత్తమ్మా, మస్తు టేస్ట్ వచ్చింది ఛాయ్. బయట ఛాయ్ దుకాణంలో తాగినట్టే ఉంది ఛాయ్. ఎంత కమ్మగా పెట్టినవురా. సరే అమ్మా, తీసుకో, ఇక పోయొస్తా. సరే అక్క. అమ్మే ఏమిల్లే ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉంటుంటే నాకు తిక్కలేస్తుంది అప్పటి నుంచి. కాదే అమ్మ, మన మనిషేనానే? అన్నిటికీ మనం వచ్చి ఒక్క రోజు ఇట్లా కాలేదు. ఉప్పులు పప్పులు సాంబార్కి చింతపండు అన్నిటికీ మన ఇంటికే వస్తుంది. కాదే చాయ్ ఇట్లా పెట్టుకోదా అని చాయ్ కోసం ఇట్లా మన ఇంటికే వస్తుంది. ఏం మనిషే? పోయి గీళ్ళు చూసిరేందే మీరు? అయినా గీ పాస్ మళ్ళీ ఇంటికి 5,000 అనే కిరాయి. అది ఇట్లా ఫ్యాన్ వేయనియదు, లైట్ వేయనియదు, ఫ్రిడ్జ్ వద్దంటుంది, వాషింగ్ మిషన్ వద్దంటుంది. అమ్మ, మన పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ రెంట్ ఆంటీ ఎంత మంచిగా చూసుకునేదే. కిరాయి 3,000 అయినా కరెంటు బిల్లు వాళ్ళే కట్టుకునేది. ఎంత మంచిగా మాట్లాడి మనతోని. ఏమైనా టిఫిన్లు చేసినా ఏదైనా స్పెషల్ చేసినా మనల్ని పిలిచి ఇచ్చేది. ఈ మేడ దొరికింది, మనం ఏమైనా చేసినామా అని తింటందుకు రెడీగా చూస్తుంది. పోని బేటా, ఏదో కొన్ని రోజులు ఉందాము. డాడీ డ్యూటీ సెట్ అయినా రాకుందాము. ఇక కొన్ని మంత్ శాలరీ వచ్చినాక వేరే రూమ్ చూసుకుందాం. తినన్నా ఎట్లా అట్లా అడ్జస్ట్ కావాలి బేటా. ఏం అడ్జస్ట్ ఏమో అమ్మా, నాకు ఇట్లా ఉంటే అస్సలు నచ్చదు. ఆమె చూస్తే ఒక రకంగా నాకు మండుతుంది కానీ ఏదో ఇంకా ఆపుకుంటున్నా అంతే. ఏంటమ్మా? ఓ అమ్మో, ఎవరో చుట్టాలా? అమ్మ పెంటమ్మల చుట్టాలా మీరు? ఎన్నడు చూడలేదురా, కొత్త కొత్త ముఖాలు లెక్క కనిపిస్తుర్రు. ఎవరమ్మా? ఏ ఊర్రా మీది? ఆ అక్క, మాది ఈ ఊరు కాదు. ఇక పెంటక్కల ఇంట్లో కిరాయికి ఉంటందుకు వచ్చినాము. పెంటక్క పైన ఉన్నట్టుంది, ఇప్పుడే పైకి పోయిందక్క. గట్లనా అమ్మా? గదే నేను ఎన్నడు చూడలే, కొత్త ముఖాలు లెక్క కనిపిస్తుర్రు. మరి కిరాయికి వచ్చిరని నాకైతే తెలియదు. ఇక మొన్ననే పెయింట్ గిట్ల వేపించింది, గీ ఇల్లు కిరాయికి ఇస్తా కింది ఇల్లు అని అన్నది. ఇక మీరు వచ్చినారమ్మా? సరే సరే, చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టుగా జాగ్రత్తగా ఉండురమ్మా. ఏమైంది? పెంటక్క కిందికి వస్తుందా, మీదనే ఉందా? ఇప్పుడే పోయింది అక్క పైకి. ఏం చేస్తుందేమో మరి, పోయి చూడుకో, మాట్లాడరాకు. కాదమ్మా, ఊటగా మాట్లాడకు, గట్టిగా మాట్లాడితే దానికి వినిపిస్తుంది. అది ముందే మంచిది కాదు, పీసిది. ఇక దాని ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉంటురు అంటే ఇక మీరు చాలా గొప్పని అనుకోవాలి. ఇక ఎన్ని ఇండ్ల సంది కిరాయికి ఎవ్వడు బోర్డు పెట్టినా ఒక్కడు రాలేదు మా ఊరోళ్ళు. అమ్మో, దాని ఇంట్లోకి మేం రామంటే మేం రామని ఇంకా కయ్యరు. ఇక మొన్నగా సరిత అని ఉంటది, ఇక ఆమె వద్దామనుకుంది కానీ ఆమెకి ఇట్లా ఆమె మాట్లాడదామనేసరికి మీరు ఓకే వేసుకురంటే ఇల్లు ఇక మీకు ఇచ్చేసింది. కానీ
ఆమెతో జాగ్రత్తగా ఉండ్రి మమ్మీ, మంచిది కాదు అది. ముందే పీసిది పప్పుల కుప్పుల కానించి మందిళ్ళ కొంటే తిరుగుతది. ఎన్నడూ ఆమె దగ్గర ఒక రూపాయి పెట్టి షాప్ లో పోయి గది కొనుక్కొస్తా గిది కొనుక్కొస్తా అన్నది. ఓడన్న ఉత్త పుణ్యానికి చాయ్ పోసినా తాగుతుంది మమ్మీ. ఇక రోజు అట్లనే అలవాటు అవుతుంది. అవునక్క, నువ్వు మేము వచ్చి ఒక్క రోజు ఇట్లా కాలేదు, అప్పుడే అల్లం ఎల్లిగడ్డకు వచ్చింది, నూనెకి వచ్చింది, కారంకి వచ్చింది, కారం పొడి పెట్టించిన. ఇప్పుడు వచ్చి చాయ్ పోయమంటుంది. ఇక అన్నిటికీ ఊ అంటే కింది కురుకొస్తుంది, పోయమంటుంది, తాగిపోతుంది. అయినా కరెంటు బిల్లు మేము మా దాంట్లో రెంట్ పైసలలో ఒప్పుకోలేదు, ఆమెనే కట్టుకుంటా అన్నది. సరే అని పెట్టినాము. ఇప్పుడు పిల్లలు కూర్చొని టీవీ చూస్తుంటే టీవీ బంద్ చేయరని బంద్ చేపించింది, ఫ్యాన్ బంద్ చేపించింది, లైట్ బంద్ చేపించింది, వాషింగ్ మిషన్ నడవద్దంటుంది, ఫ్రిడ్జ్ ఆన్ చేయొద్దంటుంది. ఇప్పుడు ఆమె నీళ్ళ డబ్బు ఇచ్చింది, ఆ నీళ్లు కూల్ అయ్యే వరకు అది ఫ్రిడ్జ్ ఆన్ చేయాలంట, తర్వాత బంద్ చేయాలంట. అమ్మో ఇసుంటామా, నేను ఏడ చూడలేదు. ఇప్పుడే మా పిల్లలు అంటారు, ఏమి ఇల్లు చూసినావమ్మా నువ్వు, ఇసుంటి ఇంట్లోకి ఎందుకు వచ్చినామే అని బాధపడుతురక్క. గదే బిడ్డ, దాని గురించి అందరికి తెలిసే, అందుకే ఎవ్వరు రాలే ఇంత కిరాయికుంటందుకు. ఇన్నేళ్ల సంది గట్లనే పడబడింది. ఇక మొన్న బీరప్ప పండుగ అయింది మా ఊర్లో, అప్పుడు పెయింట్ అంతా వేపించింది. ఇక మీరు వేరే ఊరోళ్ళు కాబట్టి ఏదో పని మీద వచ్చినట్టు అందుకే ఊరు, గాని మా ఊరోళ్ళు ఒక్కరు దీని ముఖం చూడలే చెల్లే. ఇక ఏదో వచ్చిరుగా ఉండరాదురి. ఇక ఆ మసంటిది అని తెలిసి నువ్వు ఇట్లా ఆమె తగ్గట్టే ఎయ్యి, ఏదైనా అడిగితే లేదంటే లేదాను. ఇక ఒక్కసారి ఇచ్చినామనుకో ఇక అదే అలసి అయిపోయి రోజు నీ ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక అది కావాలి ఇది కావాలని సామాన్కు ఒక్క రూపాయి పెట్టి కొన్నదమ్మా. ఎన్నడు దుఃఖం మీద చూడలేని నామను. ఎట్నో అట్లా మందిలో పోయి పడి ఆడుకొని వస్తుంది, పూటెల్లదిస్తుంది. గంతే ఆమె సంగతి. సరే అక్క, ఇక మేము కొత్తగా వచ్చినాం కదా, మాకు తెలియదు. ఇక మీ అసంటలో ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తానేమో మాకు తెలిసి మేము ఆమెతో ఎట్లా ఉండాలో మాకు ఇట్లా తెలుస్తుంది కదా. సరే సరే, ఇక గదే పరిశాన్ అవుతున్నాం. ఊకనన్ను వచ్చిన మీ ఇంట్లోకు ఆమె ఒక్క రోజు గిట్లా మాట్లాడుతుంది, గిట్లా వేస్తుందని మాకేటని అనిపిస్తుంది అక్క. ఇక నువ్వు చెప్పినావు కదా, సరే సరే. అగో గజ్జల సప్పుడు అవుతుంది, వస్తుంది మా అక్క. ఓ రామ్లక్క, ఏమైందిరా, పిలిచినవా? పిలిచిన చెల్లె. ఇక ఎవరమ్మా మీరు, కొత్తగా కనిపిస్తున్నారు, కొత్త ముఖాలు ఎక్కున్నాయి. ఇక పెంటమ్మల చుట్టాలంటే కాదు, మేము కిరాయికి వచ్చినామని చెప్తుంటే ఇక వాళ్ళతో మాట్లాడుతున్నా. ఏ ఊరు ఏం కథ, ఏ చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండ్రి అని చెప్తున్నా పెంటమ్మ. అవు గాని పొదుపు చిట్టి ఇలా 10 తారీఖేమ్మా, ఈయన 9 తారీఖు చేసేది ఉండే, సప్పుడు చేయరేమ్రా మీరు? కాదు ఇంకెన్నడు చేస్తారు చెప్పుర్రి. ఏమో అమ్మ, నాకే మెరక, నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నేను ఈ నెల కట్టనంటే కట్టను. పోయిన నెలనే ఇజ్జత్ తీసిరు, పైసలు లేవంటే కట్టాలి, తప్పదు కానీ కట్టిపిచ్చిర్రు. ఈ నెల అయితే నా దగ్గర ఒక్క రూపాయి లేవక్క. ఇక మీరు ఏమని అనుకోరి, నిష్ఠురమే అనుకోరి, ఏదని అనుకోరు కానీ నా దగ్గర లేవు. ఇక కట్టుకుంటే మీరే పోయి కట్టుకోరి, వచ్చే నెల కట్టుకుంటా నేను. కాదురా, నీకేమన్నా న్యాయం అనిపిస్తుందా? పోయిన నెలనే కట్టను కట్టను అని ఒకటే పంచాది పెట్టివి. ఇక ఆమె ఏమన్నా చిట్టి కట్టుకునేట ఆమె కట్టాలి, వచ్చే నెల అయితే ఫైన్ కట్టక తప్పదు అని అంటే ఎప్పుడు సచ్చినట్టు ఏడికైనా తెచ్చి కట్టినవు. మరి తీసుకుంటప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకమ్మా? తీసుకుంటప్పుడు ఏమరు ఇయ్యరు, నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటానంటారు. ఇప్పుడు కడతప్పుడేమో నేను కట్టను అని ఇంకా కైతారు. గట్ల చెయ్యొద్దమ్మా. కరెక్ట్ ఉండాలి చిట్టి కాడ. 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఎట్లా 9 మంది ఎట్లా కడతారు, నేను అట్లనే కట్టాలి. వాళ్ళ దాంట్లో ఇజ్జత్ ఒకటి ఉండాలి. అయ్యో, నా ఒక్కదాని దగ్గరే గట్లా మాట్లాడతావక్క? అందరు గట్లనే చేస్తురుగా, అందరి దగ్గరకు పోయాను, నా దగ్గరికి ఏమొచ్చు అంటావు? నేనే అలకవు దొరికినాను అందరికి. ఏమో అమ్మ, నీకేరుక, నీకు పైస పోతే పానం పోతుంది, ఎన్నటికైనా కట్టేదే కదా. ఏమో మీకేరుక, కడితే కట్టుకోరి, లేకపోతే లేదు, నాదేందో నేను చూసుకుంటా. సరే మరి పోతున్నా. మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో అనేది 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. ఇక వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకురి. మీ వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళకు వీడియో నచ్చితే షేర్ చేయండి. అట్లనే ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేస్తే మేము పక్కా మీకోసము అట్లాంటి కంటెంట్ ఉన్న వీడియో తీసుకురానికి ట్రై చేస్తాము. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. మీరు చేసే సపోర్ట్ ని ఇసుటైతే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇక మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. రేపు మరొక కొత్త కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ ఊరు భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.